హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఎస్, ఇప్పటి వరకు మనం అనుకున్నాం రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత తెలంగాణకి సంబంధించినటువంటి ఏ ఎన్నికలు ఉన్నా కూడా ఉమ్మడిగానే వెళతాయి అనేటువంటి సంకేతాలు కనిపించాయి. బట్ నిన్నటితో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడినట్లేనా అని అయితే అనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకు అంటే రీసెంట్గా తెలంగాణకి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీజేపీ అధిష్టానానికి, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానానికి కొన్ని సూచనలు చేశారట. తెలంగాణలో ముఖ్యంగా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మేము సింగిల్గానే వెళతాము, దయచేసి మిగతా పార్టీలతో కాకుండా ఈసారి మాత్రం సింగిల్గానే వెళ్ళేటువంటి అవకాశాన్ని మాకు కల్పించమని చెప్పారట. లేదు మనం ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు కలిసి ఉన్నాయి కదా అని అంటే, లేదు ఇక్కడ వేరే సంకేతాలు తీసుకెళ్లేందుకు ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి మిగతా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ప్రధానంగా ఉన్నాయో అవన్నీ కూడా ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి కూటమి, ఇవి ఆంధ్ర పార్టీలు అనేటువంటి ముద్ర వేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ టైంలో వెళ్తే ఒక వేరే రకమైనటువంటి ప్రచారం జరిగేటువంటి అవకాశం ఉంది. సో అంతేకాదు, తెలంగాణలో జనసేన పార్టీ లేదంటే టీడీపీ పార్టీ వీటిని పక్కన పెడితే మనం కూడా ఇండివిజువల్గా బలం పెంచుకోవాలి అనే ఉద్దేశాన్ని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఇది నాకు తెలిసి బీజేపీ కన్నా జనసేన పార్టీకి మంచి అవకాశం. నాకు తెలిసి అయితే ఎంతమంది అయితే జనసేన పార్టీకి సంబంధించి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఒంటరిగా పోటీ చేస్తే ఇక్కడ వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తారా అనే దానికన్నా కూడా వీళ్ళు ఎంత బలంగా నిలబడగలుగుతారు, ఎంత బలంగా పోరాడగలుగుతారు. రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్ చాలా చాలా కీలకమైనది తెలంగాణలో జనసేన పార్టీకి. అటు బీజేపీకా ఇంకొకళ్ళకా అనే దానికన్నా ముందు జనసేన ఇక్కడ బలపడితే బీజేపీకి జనసేన దెబ్బ ఏంటో చాలా క్లియర్గా తెలుస్తుంది. అది ఈసారి కనిపించబోతుందా అంటే ఎస్, అవుననేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీజేపీ పార్టీకి తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే చెప్పటం, దాని మీద పరిశీలన చేస్తాము అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం. ఇకపోతే జనసేన పార్టీ వంతే ఇక్కడ వచ్చింది. టీడీపీ పార్టీ ఇంకా అంత సంస్థాగతంగా కంప్లీట్గా ఇక్కడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రీసెంట్గా జనసేన పార్టీ మాత్రం మువ్వెత్తిన ఎగసిపడుతున్నటువంటి, మొన్నటి వరకు చాప కింద నీరులా అనుకున్నాం కానీ ఇప్పుడు ఎగసిపడుతున్నటువంటి ఒక ఉప్పెనలా జనసేన పార్టీ మొదలుపెట్టేసింది. ఏ ముహూర్తాన ఇక్కడ దిష్టి అవి అయ్యి అని మాట్లాడారో తెలియదు కానీ మొత్తానికి జనసేన పార్టీ మాత్రం ఏ ఇష్యూ వచ్చినా దంచి కొడుతుంది, మామూలుగా కాదు. నిన్నగాక మొన్న కూడా మనం చూసాం, ఫీజు బకాయిల కోసం ఒక ఉద్యమాన్నే మొదలుపెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దానికి కూడా మంచి స్పందన వచ్చింది, చాలా అద్భుతమైనటువంటి కార్యాచరణ ప్రకటించుకున్నారు. ఎలాంటి సమస్య అయినా ఇప్పటికే జనవాణి అనేటువంటి దాన్ని కూడా తెలంగాణ జనసేన పార్టీ హైదరాబాద్లో ప్రారంభించడం, ఆఫీస్ దగ్గర మంచి స్పందన రావటం, తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కూడా ఇలాగే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయాలని కొన్ని నామినేషన్లు కూడా వేశారు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వల్ల చాలామంది విత్డ్రా చేసుకున్నారు, కొంతమంది బాధపడ్డారు, కొంతమంది లేదు సింగిల్గానే వెళ్దామని కొంతమంది ప్రయత్నించినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మాట విని వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం తగ్గేదే లేదు. ఎవరు ఏ రకమైనటువంటి మీ బలం ఏంటో, మీ సత్తా ఏంటో, ఈసారి జనసేన పార్టీలో మీ రోల్ ఎలా ఉండబోతుందో, మీరు చేసేటువంటి పనిని, దాని నుంచి వచ్చేటువంటి విజయాన్నే ఈసారి మీరు చూపించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జనసేన కేడర్ సిద్ధంగా ఉన్నారా? ఉంటే కనుక ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో, ఏ వార్డు కౌన్సిలర్లుగా లేదా కార్పొరేటర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండండి. జనసేన పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసేందుకు, పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రేపొద్దున జిహెచ్ఎంసీలో ఉండేటువంటి అన్ని కార్పొరేటర్లుగా కూడా జనసేన పార్టీ 100% మొత్తం పోటీ చేసేటువంటి అవకాశాలు, అది మీ బలాన్ని బట్టి జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సో ఏదో పోటీ చేసామా, తూతు మంత్రంగా పోటీ చేసామా అంటే తాట తీసి వదిలిపెడతారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వాళ్ళని తర్వాత పక్కకు కూడా రానివారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో మనం నామమాత్రపు పోటీ ఇవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చివాట్లు తప్పు, అందులో కూడా గుర్తుపెట్టుకోండి.